ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఈ దినం ఎలా ఉన్నది? ఒక నూతన దినమును చూచుట ఒక గొప్ప సంతోషం కదా. ఒక నూతన మాసములో 2వ దినమునకు మనం వచ్చాము. దేవుడి నూతన మాసమును చూచుటకు కృప చూపించారు, అద్భుతంగా నడిపించారు. దేవునికి స్తోత్రములు. సంతోషంగా ఉన్నారా? దేవుడు మిమ్ములను గురించి ఏమిష్టపడుచున్నారో తెలుసా? ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనములో, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలట. అందుకనే మేము కూడా ఈ వాక్ విత్ జీసస్ని ఎంతో ప్రయాసపడి అనేక స్థలములకు వెళ్ళి వేకువనే బయలుదేరి రికార్డ్ చేసి, మీరు దాన్ని చూసి మీ మనసులో ఒక సంతోషం కలగాలి. మీ దుఃఖము దిగులు తీరి దేవుని వాక్యమును వినున్నప్పుడు ఒక ఆనందము కలగాలని దేవుడి కార్యమును చెయ్యమని చెప్పియున్నారు. కనుక మీరు సంతోషంగా ఉండాలి కదా. ఎప్పుడూ దుఃఖంతో ఉంటే ఎలా? కనుక దేవుడు చెబుతున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండాలట. అదెలా కుదురుతుందండి? ఒక సంతోషమైన వార్త వస్తే సంతోషంగా ఉండగలము. ఒక సంతోషమైన కార్యము జరిగితే సంతోషంగా ఉండవచ్చు. దుఃఖమును కలుగజేసే కార్యం జరుగుచున్నది, మనోవేదన కలుగజేసే కార్యం జరుగుచున్నది. కొన్ని కార్యములను యోచించి చూస్తే భయము కలుగుచున్నది. కనుక ఎలా సంతోషంగా ఉండగలము అని అనుకుంటున్నారా? యేసుక్రీస్తునందు ఆనందించుడి అని చెప్పబడుచున్నది. మనము యేసునందు ఉన్నామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సంతోషంగా ఉండగలరు. కనుక ఈ మాట చెప్పబడి ఉన్నది. ఇది వ్రాసినది అపోస్తులుడైన పౌలు ద్వారా దేవుడు దీన్ని వ్రాయించెను. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, దాన్ని వ్రాయము అని ఈయన ఎక్కడ వ్రాసినారో తెలుసా? చెరసాలలో చేతికి సంకెళ్ళు, కాళ్లకు సంకెళ్లను, బొండలను వేసి స్తంభింపజేశారు. అన్యాయపు నిందను మోపి, అబద్ధపు నేరము మోపి యేసుని ప్రకటించినందుకు చెరసాలలో ఉంచారు. అక్కడుండి చెప్పుచున్నాడు, సంతోషంగా ఉండుడి. కనుక ఆయన వచ్చి నా మీద ఇలా అన్యాయపు నేరమును మోపి నన్ను జైల్లో వేశారు అని దుఃఖపడలేదు. చూశారా? ఆయన సంతోషంగా ఉంటేనే కదా అలా చెప్పగలరు. కనుక సంతోషమును బాధించే కార్యములు చుట్టూ జరుగును. అయితే యేసు తోడుగా ఉంటే ఏం చెప్తారో తెలుసా? సంతోషంగా ఉండు, నీవు దేనికి భయపడకు, నేను తోడయ్యున్నాను, ఆ పరిస్థితులు మారును. దానికే యేసునందు ఉంటే మీరెప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండగలరు. మనం సంతోషంగా ఉండుటకే యేసు సిలువలో తనను బలిగా సమర్పించుకున్నారు. యెషయా 53:4లో చెప్పబడినది, మన బాధలను భరించి దుఃఖములను మోసెను. మనకు దుఃఖము కలుగజేసే, బాధలను కలుగజేసే వాటన్నిటినీ ఆయన సిలువలో మోసినారు. ఎందుకొరకు? నా పిల్లలు సంతోషంగా ఉండాలి, నేనెప్పుడు వారికి సంతోషం ఇవ్వాలి, వారి బాధలను నేనెప్పుడు మోసి తీర్చేదనని చెప్పి సిలువలో అన్నిటినీ మోసి తీర్చినారు. ఇప్పుడు మీకేం సమస్య? భర్తను గురించి దుఃఖమా? భార్యను గురించి దుఃఖమా? పిల్లల్ని గురించి దుఃఖమా? డబ్బు సమస్యను గురించి దుఃఖమా? ఎవరో తప్పుగా మాట్లాడుచున్నారని దుఃఖమా? ఒక అపజయమును గురించి దుఃఖమా? ఎందుకు దుఃఖంగా ఉన్నారు? అన్నిటినీ అప్పుడే యేసు సిలువలో మోసినారు కదా. ఎందుకొరకు? మీరు సంతోషంగా ఉండాలని. మీరు సంతోషంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మీరు సంతోషించి ఆనందించి ఉత్సాహధ్వని చేయుడి, ప్రభు గొప్ప కార్యములను చేయుదురు. మీరు సంతోషపడితే దేవుడు గొప్ప కార్యములను చేయుదురట. ఎందుకలా చెప్తున్నారని అంటే, మీరు సంతోషంగా ఉన్నారని అంటే అర్థమేంటి? యేసునందు విశ్వాసం కలిగి ఉన్నారు, ఆయన చూసుకుంటారండి, నేనెందుకు దిగులు చెందాలని. ఆ విశ్వాసమును ఘనపరిచి ఒక అద్భుతమును చెయ్యగలరు. దుఃఖంతో ఉన్నారంటే అర్థమేంటి? మీరు అవిశ్వాసంతో ఉన్నారు, యేసునందు మీకు విశ్వాసము లేదు. ఆ దుఃఖముతో మీరు ప్రకటన చెయ్యగలరా? అద్భుతము జరగదు. అయితే దేవుని యందు ఎప్పుడూ సంతోషంగా ఉండుడి. కనుక సంతోషంగా ఉండాలంటే ఉదయమునే ఆయన సమూహమునకు వెళ్ళాలి, వేదమును ధ్యానించాలి, ఆయన్ని స్తుతించి ప్రార్థన చెయ్యాలి. అప్పుడు మీ హృదయంలోకి ఆనందం వచ్చును. అలాంటి జీవితమండి. యేసు మీతో కూడా జీవించే సంతోషము వేరొకటి లేదండి. ఆయనతో కూడా అనుదినము ఒక్కొక్క నిమిషము జీవించుటకు అలవాటు పడండి. ఆయనతో కూడా ఉన్నారని స్తుతించుచూ ఉండండి. ఒక్కొక్క నిమిషం మీరు ఎప్పుడు సంతోషంగా ఉండగలరు. కనుక ఈ దినం, దేవా, ఇక నేను దిగులు చెందను, దుఃఖపడను, భయపడను, నేనెప్పుడు మీ యందు సంతోషంగా ఉందును, నాకు యేసు ఉన్నారని సంతోషంగా ఉండెదను అని సమర్పించుకుంటారా? ఈ దినమే ప్రభు మీకు గొప్ప కార్యము చేయుదురు. విశ్వాసంతో చెప్పండి, యేసయ్యా, మీ మాట ప్రకారం మీ యందు నేను ఎప్పుడు సంతోషంగా ఉందును. మీరు నా కొరకు మరణించి పునరుద్ధానులై నాతో కూడా ఉన్నారు. మీ యందు ఆనందించి ఉత్సాహధ్వని చేయుదును. ఆ సంతోషమును ఎవరూ కూడా అపహరించలేరు. ఆ సంతోషము కొరకై స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.
జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.